నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందాం. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. ఉజ్జయిని వరుసగా 7 సార్లు క్లీన్ సిటీ అవార్డు గెలిచింది. మనము అవార్డుకు అర్హులమని నిరూపిద్దాం. ప్లాస్టిక్ రహిత నగరంగా రాజమండ్రిని తీర్చిదిద్దుదాం. పుష్కరాల నాటికి ఇది పూర్తిగా అమలు జరిగేలా చూస్తాం. నగరంలో ముంపు సమస్య లేకుండా కాలువల్లో పూడిక తీయిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఇంటి పన్ను 15% పెంచడం దారుణం. తక్షణం ఆ ప్రతిపాదన విరమించుకోవాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే డిమాండ్. ఉజ్జయిని వరుసగా 7 సార్లు క్లీన్ సిటీ అవార్డు గెలిచిందని, మనము క్లీన్ సిటీ అవార్డుకు అర్హులమని నిరూపిద్దామని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందని, అందుకే ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని, అందుకు అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల దైవ దర్శనానికి ఉజ్జయిని వెళ్లానని, అక్కడ ఉజ్జయిని 7 సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందినట్లు ప్రకటనలు చూసి ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. ఇది ఎలా సాధ్యమైందని స్థానిక ఎంపీని కలిసి అడగ్గా ప్రజలను చైతన్యపరిచి వారి భాగస్వామ్యంతో ఇది సాధించినట్లు చెప్పారని తెలిపారు. 8వసారి కూడా తమకే ఆ క్లీన్ సిటీ అవార్డు వస్తుందని ఆ ఎంపీ ఎంతో నమ్మకంతో చెప్పారని, అందుకే ఉజ్జయిని మాదిరి రాజమండ్రి సిటీని కూడా క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రజల సహకారం కోరారు. అందరూ చెయ్యి కలిపితే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దయచేసి ప్రజలు ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయవద్దని ఆయన కోరారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు వర్రె శ్రీనివాసరావు, నక్క చిట్టిబాబు, నల్లం శ్రీను, మిస్కా జోగినాయుడు, బొర్రా చిన్ని, నేమాలి శ్రీను, లచ్చిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. అన్ని హంగులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా బాగా చైతన్యవంతులై ఉన్నారు. ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు. ఎందుకు చేయలేరు? చెయ్యొచ్చు, కానీ ఆ సంకల్పం ఉండాలి. మేము అనుకున్నాం, తప్పకుండా 5 సంవత్సరాల కృషి చేద్దాం. రాబోయేది పుష్కరాలు. ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకు ఎగిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎన్నో పుష్కరాలు జరిపాం. ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం. పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది, ఈ ప్లాస్టిక్ కానీ వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి. అంటే పుష్కర అయిందో, పోస్ట్ పుష్కర ఏం జరుగుద్ది అన్నది ఆలోచించాలి మనం, ప్రజలు కూడా. కాబట్టి ఇప్పటి నుంచే మనం అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన పారిశుద్ధ్య కార్మికుల కష్టం, బాధ, మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు, నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఎక్కడో చూసి వాళ్ళు ఇచ్చేసారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం. కాబట్టి కార్పొరేషన్ దగ్గరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా, అంటే ఓవర్ నైట్ చేస్తే వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తే, ఇప్పటికే వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడుతున్న వాళ్ళు ఇన్ని మైక్రాన్స్ అని చెప్పి దాన్ని మించి మాడకూడదు అన్నది అంటున్నాం. డిపార్ట్మెంట్ రైట్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా జరుగుతున్న ఇబ్బందులు అన్నిటినీ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వ్యాపారస్తులు ఎక్కడ కూడా నష్టపోకుండా, ప్రజలు ఇబ్బంది కలగకుండా, ఎవరి సెంటిమెంట్స్ కూడా నొప్పించకుండా ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. దగ్గరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. ఏదైతే ఇండోర్ చూసిన తర్వాత నేను వెళ్ళి రాజమండ్రి ఒక వాసిగా, ఒక రాజమండ్రి వ్యక్తిగా వాళ్ళేదో చెప్తుంటే వినడం కాదు. రేపు భవిష్యత్తులో ఇంకెవరో రాజమండ్రికి వచ్చి
ఓహో రాజమండ్రి ఇలా చేసిందని తెలుసుకునే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కటిగా వేస్తామని కూడా తెలియచేసుకుంటూ బీజేపీ ఆధ్వర్యంలో రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను తమ నాయకునిగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజకీయంగా తీరని అన్యాయం చేసిందని, తీవ్రంగా అవమానపరిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. డాక్టర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ స్వలాభం కోసం వాడుకొని వదిలేసిందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలను 100% బీజేపీ ఆచరిస్తూ దేశ అభివృద్ధి కోసం అడుగులు ముందుకు వేస్తోందని అన్నారు. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లా బీజేపీ కమిటీ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. అంబేద్కర్ని గౌరవించింది ఎవరు అనేది ప్రజలకి తెలియజేయడానికి ఈ సభను ఏర్పాటు చేశామని అన్నారు. అంబేద్కర్ని గౌరవించి రాజ్యాంగాన్ని 100% అమలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీయేనని పురంధేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ అంబేద్కర్ జయంతి కన్వీనర్ కొయ్యో వెంకటలక్ష్మి, కో కన్వీనర్స్ తనుబూది సూర్యభాస్కర్, స్వామి సూర్యకిరణ్, ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, దర్నాలకోట వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల అనంతరావు, దాలిపర్తి వేమన, లక్ష్మీనారాయణ జవ్వర్, తోట సుబ్బారావు ఇంకా పలువురు న్యాయవాదులు, టీచర్లు, మేధావులు హాజరయ్యారు. పార్టీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, యనుమల రంగబాబు, డాక్టర్ కె అనురాధ, హీరాచంద్ జైన్, నీరుకొండ వీరన్న చౌదరి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, అడబాల రామకృష్ణ, యానాపు యేసు, ఆకుల శ్రీధర్, భూర రామచంద్రరావు, వీరాంజనేయులు, కొత్తపల్లి గీత, కేఎల్ భవానీ తదితరులు పాల్గొన్నారు. దేశంలో జరిగినటువంటి దుష్ప్రచారం, భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజారిటీతోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని దాన్ని తిప్పుకొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణ, ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశ మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది, అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా డెమోక్రాటికల్గా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి, లౌకికవాదం కావచ్చు, అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయటం కావచ్చు, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు, ఇవాళ నేను ప్రధానిని అయ్యానంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మాధ్యమంగానే నేను ఈ స్థాయికి ఎదగలిగాను అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసివేస్తుంది లేదా మార్చివేస్తుంది లేదా రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అంటే ప్రజల్ని దయ ఉంచి నమ్మవద్దు అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కర్ణాటకకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ గారు స్వయంగా వారు చెప్పారు, 4% రిజర్వేషన్లు మైనారిటీలకు కల్పిస్తాము, కావాలంటే అసలు రాజ్యాంగాన్ని మార్చివేస్తామని చెప్పి వారు మాట్లాడారు. కానీ ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు అనేటువంటి విషయం సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు, వారి సిద్ధాంతాలు కావచ్చు, వాటికి తిలోదకాలు ఇవ్వకుండా గౌరవిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలంగానే పనిచేస్తూ ముందుకు వెళ్తుందంటే మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. కూటమి ప్రభుత్వం ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమం అమలు చేస్తోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో జరిగిన
మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఒకేసారి 15% ఇంటి పన్ను పెంచడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే తాము అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు. ఒకేసారి ఇంత పన్నులు పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి జగన్ చెత్తపై పన్ను వేస్తే ప్రజలు ఆగ్రహించి ఆయనను ఇంటికి పంపారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఇంటి పన్ను భారాన్ని తగ్గిస్తే ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తుంటే ఈ విధంగా బాదుడు రూపంలో ఛార్జీలు పెంచుకుంటూ పోవడం దారుణమని వ్యాఖ్యానించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ ఇంటికి స్మార్ట్ మీటర్లు మార్చడానికి వస్తే వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ ఏఐసిసి కర్ణాటక నుంచి 4 రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడానికి నిర్ణయం తీసుకుందని, ఆ జాబితాలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పేరు కూడా చేర్చాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ మాట్లాడుతూ గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అందిస్తున్న సేవలను అధిష్టానం గుర్తించి రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు తాడాల కొండరాసు, వై శ్రీనివాస్, ఇతర నాయకులు భద్ర చంద్రరావు, దేవతా సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, పట్టాభి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గత 10 రోజులుగా ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శించి నేడు వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. అదేవిధంగా గత 10 రోజులుగా ఈ యొక్క జిల్లాకు సంబంధించి వారి యొక్క బాధ్యతల్ని ప్రచార కమిటీ చైర్మన్ వడియార్ గారు చాలా సమర్థవంతంగా నిర్వహించి పార్టీని ముందు నడపడం జరిగింది. అందులో పార్టీ నాయకులందరూ కూడా విశేషంగా వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి వారు ఒక నిర్ణయం చేయడం జరిగింది. త్వరలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి 4 రాజ్యసభలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారిని రాజ్యసభ సభ్యురాలుగా పంపించాలని చెప్పేసి కూడా ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. ఈరోజు స్పష్టంగా శర్మిలారెడ్డి గారు బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా నిరంతరము ప్రభుత్వం, ప్రతిపక్షం, అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్ మీద కూడా దృష్టి కేంద్రీకరించి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మేడం గారికి రాజ్యసభ స్థానం కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆదేశాలతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కూడా మేమందరం కూడా ఈరోజు ఏకాగ్రంగా రిజల్యూషన్ పాస్ చేసుకోవడం జరుగుతుంది. మేడం గారికి తప్పనిసరిగా రాజ్యసభ సభ్యురాలుగా నియమించాలని మా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని అభ్యర్థిస్తున్నాం. దయించి అధిష్టానం కూడా ఆ రకంగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేని 26 జిల్లాలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ మేము బలోపేతం చేయడం, పార్టీ కోసం అన్ని అనుబంధ భాగాలను కూడా కంప్లీట్ చేయడం, త్వరలోనే విత్ ఇన్ 2-3 రోజుల్లో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు ఎప్పుడే ఒక లిస్టు తయారు చేసుకోవడం జరిగింది. మేడం గారు ఇప్పటికే దాని మీద కసరత్తు చేయడం 26వ తారీఖున 25వ తారీఖుని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి ఒక సమావేశం కూడా పెట్టడం జరుగుతుంది. దానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ఈ యొక్క మాణిక్ ఠాగూర్ గారు జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల వారు అహ్మదాబాద్లో మొన్న జరిగినటువంటి ఏదైతే అహ్మద్ డిక్లరేషన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి సర్వ అధికారాలు అప్పచెప్తూ ఈ యొక్క జిల్లాలో స్థానికంగా ఉండే నాయకత్వం బలపరచాలని చెప్పేసి కూడా ఏఐసిసి డిక్లరేషన్ చేయడం చాలా సంతోషకరదాయకం. ప్రత్యేకించి వారి అందరూ కూడా అభినందనలు తెలియపరుచుకున్నాం. ఎందుకోసమంటే స్థానికంగా జిల్లాలో ఉండేటువంటి కార్యకర్తల కష్ట నష్టాలు ఒక జిల్లా అధ్యక్షుడు తెలుస్తుంది కాబట్టి వారి కష్టాలు వాళ్ళు పడ్డ సేవని గుర్తించి వారికి తగిన ప్రాతినిధ్యం కూడా ఇవ్వడానికి జిల్లా అధ్యక్షులు వారికి ఉండటం జరుగుతుంది. నిన్నే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో జిల్లా అధ్యక్షులు వారి యొక్క నాయకత్వంలో పూర్తి సంపూర్ణ అధికారాలు ఇస్తున్నాం కాబట్టి
మరి త్వరలోనే వారు బాగా పనిచేసిన పక్షంలో వారిని మంత్రులుగా కూడా మేము చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి ఏఐసిసి వారు తీర్మానం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారు మరి స్పష్టంగా మరి చెప్తున్నారు, ఆయన బాధ్యతలు చేపట్టినటి నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీ అక్కడ ఎక్కడున్నప్పటికీ ఏదో బాధ్యత అప్పచెప్పి ఇదిగో నేనుకో ఇంకోళ్ళకి అప్పచెప్పి వారు చేయడం కూడా సంతోషదాయకం. మరి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో మరింత బలోపేతం చేయడానికి మరి 7 అసెంబ్లీ వర్గాల్లో కూడా కోఆర్డినేటర్స్ కూడా చాలా సక్రమంగా పనిచేస్తున్నారు. పన్ను కట్టలేక భూమిని వదిలేసుకుని పోయే స్థితి తీసుకొస్తారు వీళ్ళు. అలాగే ఒక కాలేజీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి పోషించలేక మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయే స్థితి వస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు అలాగే భూములు వదిలేసేవారు పన్ను కట్టలేక. మా తడాలు కొండరాజు గారికి అడగ తెలుసు, ఆ ఏరియాలో భూములు మా ఏరియాలో భూములు అన్నీ కూడా పన్నులు కట్టలేక వదిలేసేవారు. దీనికి ఒక సామెత ఉంది, సమ్ పీపుల్ కెనాట్ బి పూల్డ్ సమ్ టైమ్స్, ఆల్ పీపుల్ కెనాట్ బి పూల్డ్ ఆల్ టైమ్స్, బట్ ఆల్ పీపుల్ కెనాట్ బి పూల్డ్ ఆల్ టైమ్స్. అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి, అమ్మా బాబు నన్ను ఒకసారి చూడండి, ఒక్కసారి చూడండి అమ్మా నన్ను ఒకసారి చూడండి, చూసాం ఏం చూసాం అయిపోయింది. మళ్ళీ వీళ్ళు బయలుదేరి మేము ముగ్గురం కలిసామండి, మమ్మల్ని ఒకసారి చూడండి, మమ్మల్ని ఒకసారి చూస్తే ఎరగొట్టేస్తామంటున్నారు. అప్పుడే ప్రజలకు ఇరుపు వచ్చేసింది. మళ్ళీ రేపొద్దుట మోడీ ఉన్నాడు, మహామోడీ చేసి 3 సార్లు వచ్చాడు, ఏటల కాలం చేయలేడు. మోడీని నమ్మరు. అదేవిధంగా ప్రజలు నమ్మరు, ప్రజలకు తోసినట్టు చేస్తారు. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీలో తూర్పుగోదావరి జిల్లాలో నేను ఎప్పుడో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను, అలాగే ఈయన ఉంటున్నారు, ఇంక ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పార్టీకి పని చేయాలనే దృక్పథంతో ఎంతో కృషితో చేస్తుంటే చాలా కష్టతరమైనటువంటిది. వీళ్ళు ఎలా చేస్తున్నారు రా బాబు అంటే నిద్రాహారాలు మానుకుని చేయవలసి వస్తుంది. మనందరికీ తెలిసిందే కదా. లూజ్గా మాట్లాడుతుంటారు, ఏముంది ఆవిడ ఏం చేసింది, ఆవిడ చేసేవాడు తెలుస్తుంది బరువు, మోసేవాడికి ఆవిడ బరువు తెలుస్తుంది. ఈ విధంగా నిత్యము పోరాటం మరి కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న జిల్లా అధ్యక్షులకి. రీసెంట్గా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ఇంటి పన్ను 15% పెంచుతున్నామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మరి 15% ఎన్హాన్స్ చేసి పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టారు. మరి ఇది చాలా దారుణం. ఎందుకంటే సంవత్సరానికి 15% పెంచడం అనేది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. సంవత్సరానికి 5% పెంచుతారు, 3 సంవత్సరాలకు ఒకసారి 15% పెంచుతారు. అది వక్ఫ్ బోర్డు కానివ్వండి, క్రిస్టియన్ మిషనరీ ప్రాపర్టీస్ కానివ్వండి, హిందూ సంస్థలకు సంబంధించిన ప్రాపర్టీస్ కానివ్వండి, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా సరే అద్దెకిచ్చినప్పుడు కేవలం సంవత్సరానికి 5% పెంచితేనే అద్దెకున్న వాళ్ళు గొడవ పెడతారు. 3 సంవత్సరాలకి 15% అంటే ఎక్కువ ఫీల్ అవుతారు. అటువంటిది ఈయన 15% పెంచుతున్నామంటే మరి చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే 5% ఉండేదో ఆ రకంగా ఇంటి పన్ను పెంపుదలనే 5% చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెత్త మీద పన్ను వేస్తే ప్రజలందరూ కూడా చెత్త మీద పన్ను ఏంటరా చెత్త ఎదవని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తిట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఆ చెత్త పన్నుని 5% కూడా రద్దు చేయడం జరిగింది. జనం అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ చెత్త పన్నుని రద్దు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఈ చెత్త బోర్డు పోయాడు, చెత్త పన్ను కూడా పోయిందని చెప్పి ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవడం జరిగింది. అదేవిధంగా ఈ ఏదైతే 15% రైజ్ ఉందో ఈ ఇంటి పన్ను దాన్ని 5% చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ కరెంటు బిల్లులు కూడా విపరీతంగా పెంచారు. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో ప్రజల మీద 33,000 కోట్ల భారం వేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనూ 17,000 కోట్ల రూపాయలు ఈ భారం వేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా మరి ఏదైతే మన ఆస్తి పెంపుదల అంటే విలువ
పెంచి మార్కెట్ వాల్యూని చాలా విపరీతంగా 15% నుంచి 20%, కొన్ని చోట్లయితే 30% కూడా ఆస్తి పెంపుదల చేయటం జరిగింది. భవన నిర్మాణదారుడు చేసే అతిక్రమణలకు తమను బాధ్యులను చేయొద్దని రాజమహేంద్రి ఎల్టీబీ అసోసియేట్ అధ్యక్షులు ఎన్ఎంయుఎస్ఎస్ మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాజమహేంద్రి ఎల్టీబీ అసోసియేట్ అధ్యక్షులు ఎన్ఎంయుఎస్ఎస్ మూర్తి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అతిక్రమణలకు పూర్తిగా నిర్మాణదారుడిపైనే బాధ్యత వేయాలని కోరారు. భవన నిర్మాణ అనుమతులన్నీ ఏ రకమైన జాప్యం లేకుండా సులభతరం చేస్తూ తాజాగా జారీ చేసిన జీవో సమంజసంగానే ఉన్నప్పటికీ పూర్తి బాధ్యత మాపై వేయడం అనేది ఆమోదయోగ్యం కాదన్నారు. మరోసారి ఉన్నతాధికారులు పునరాలోచన చేసి సానుకూలంగా స్పందించాలని అన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ స్వయం ఉపాధిగా తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. అలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తమపై ఇలాంటి బాధ్యతలు, భారాలు, అపరాధ రుసుములు, శిక్షలు వేయడం అనేది స్వాగతించలేకపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజమహేంద్రి ఎల్టీబీ అసోసియేషన్ ట్రెజరర్ గంగాధర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు సాయిబాబా, ఈ రాంబాబు, అవినాష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చిన జీవో నెంబర్ 20 సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీము పొందుపరిచిన సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీము చాలా సులభతరంగా ఉంది. సులభతరంగా దాంట్లో ఎల్టీపీలపై ఉండే బాధ్యతలు, ఎల్టీపీలపై తీసుకునే చర్యల్ని తీసేయమని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. దీని మీద మేము, ఎందుకంటే మేము సింగిల్ పర్సన్స్, మేము ఎన్ఫోర్స్మెంట్ చేసే అంత పరిస్థితి మాకు ఉండదు. వాళ్ళు భవన నిర్మాణాలు అతిక్రమం చేస్తున్నారా ఏంటి అనే విషయం ఎన్ఫోర్స్మెంట్ చేసేంత మాకు సపోర్ట్ మాకు ఉండదు. కాబట్టి ఆ బాధ్యత మాకు తీసేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే న్యాయపరమైన ఈ డాక్యుమెంట్స్ది లీగల్గా ఉండే బాధ్యతలు కూడా మేము తీసేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇది మేము మా అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని చేస్తున్నట్టు. హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సభ్యురాలుగా నియమితులైన తుపాకుల రత్నంను పలువురు ప్రముఖులు అభినందించి ఆత్మీయ సత్కారం చేశారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సభ్యురాలుగా నియమితులైన తుపాకుల రత్నం అభినందన కార్యక్రమం జరిగింది. ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ అధ్యక్షుడు అమీర్ పాషా, పాస్టర్ ఈ అబ్బులు, ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నాల దినకర్, నెల్లిపూడి రాజు తదితరులు పాల్గొని పుష్పగుచ్చం అందజేసి ఆమెను అభినందించారు. తుపాకుల రత్నం మాట్లాడుతూ మహిళలకు జరిగే అన్యాయాలను అరికట్టేందుకు తన వంతు కృషి చేస్తానని, ప్రజలు, పెద్దలు తనకు సహకరించాలని కోరారు. రత్నం గారు, తుపాకుల రత్నం గారిని హెచ్ఆర్సీ మెంబర్గా ఎన్నుకున్నందుకు మేము నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మహిళలు రావాలి, ఇలాగే మహిళలు ముందుకొచ్చి ఏవైతే హక్కుల కోసం, ప్రజల సంక్షేమం హక్కుల కోసం, వాటి హక్కుల్ని కాపాడేందుకు ముందుకు వచ్చే ఆలోచన అయితే చాలా తక్కువ మంది చేస్తారు. వేరే రంగాల్లో డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే జాబుల్లోకి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన చాలామందికి ఉంటాయి. కానీ ఒక మహిళగా హ్యూమన్ రైట్స్ మీద నేను పనిచేస్తాను, ప్రజల కోసం నేను సర్వీస్ ఇవ్వగలను అనే నమ్మకంతో ఆవిడ ముందుకు రావడం నిజంగా హర్షణీయం. మహిళలు కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే ప్రజలు జరిగే ప్రతి చిన్న పెద్ద అన్యాయానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ మనకు ఉండాలి. అలాంటిది ఈ ప్రాంతంలో రత్నం గారు ఉన్నారని ఒక భరోసా ప్రజలకి ఇచ్చి రాబోయే రోజుల్లో ఆవిడ ప్రజల పట్ల ఆవిడ నేనున్నాను, హక్కుల కోసం, ప్రజలు ఎక్కడే హక్కులైతే వాడికి తుంగలో తొక్కుతున్నారో వాళ్ళ యొక్క సంరక్షణకై ఆ హక్కులు కాపాడుతూ వాళ్ళకి న్యాయం ఇప్పించేందుకు ఆ దిశగా తను ప్రయాణించాలని, అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొని ప్రజలకి మంచి భవిష్యత్తుని మరి మంచి మేలుని చేకూర్చే విధంగా సమాజంలో ఒక మంచి బాధ్యతరాలుగా ఆవిడ యొక్క కెరీర్ని డెవలప్ చేసుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈ చుట్టుపక్కల గ్రామంలో అధికంగా వాళ్ళు ఖండించేటువంటి వ్యక్తులు. నాకు అంతా కూడా చిన్న స్థాయి. ఏంటంటే మా భార్యని చూసిన అన్యాయాలు ఎదుర్కొంటూ చూసింది, ఏదన్నా వెళ్ళి అడుగుతుంటే నీకెందుకు సమాధానం చెప్పాలి అనేసి చాలాసార్లు నేను ఎదుర్కొన్నానండి. ఒక డిపార్ట్మెంట్కి వెళ్తే నీకేం చెప్పాలరా అనేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జరగడం జరిగింది. అయితే నేనైతే కొంచెం చదువు లేను, నా భార్య నా మీద పర్వాలేదు.
అయితే దీని ఉద్దేశం ఏంటంటే నేను ఇలాంటి పెద్దలందరినీ కూడా సమాధానం మామూలుగా చెబితే ఎలా అయితే మేము ఎదుర్కోవాలి, ఏదైనా మాట సమాధానం చెప్పాలంటే ఏంటంటే మాకు పెద్ద ఒక ఆయన తెలిసినట్టు ఉంటే ఇలాగ హ్యూమన్ రైట్స్లో మానవ హక్కుల చట్టంలో ఇలాగ ఉంటాయి, ఏదన్నా ఉంటే దాని ప్రకారంగా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని చెబితే నేను ఆశపడి జనాల కోసం అంటే నా కోసం నేను కాపాడుకుంటే జనాలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడటం కోసం ఇది నేను తీసుకున్నదండి. రాజమండ్రి బీకేవీఆర్ వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ బీకేవీఆర్ వాసవి కపుల్స్ రాజమండ్రి 2025వ సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం స్థానిక వైశ్య హాస్టల్లో జరిగింది. అధ్యక్షులు రేపాక శ్రీనివాస్ నరసింహమూర్తి, సెక్రటరీగా ముత్తా శ్రీనివాసరాజం, ట్రెజరర్ ఇమ్మిడిశెట్టి శ్రీనివాసరావు, వాసు ప్రమాణ స్వీకారములు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అదనపు కోశాధికారి వాసవియన్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్ విచ్చేశారు. గెస్ట్ ఆఫ్ హానర్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు, ఇన్స్టలేషన్ ఆఫీసర్ జిల్లా గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి, సిఎస్ లక్ష్మి, క్యాబినెట్ ట్రెజరర్ చుండూరి సుధీర్, వైస్ గవర్నర్ తటవర్తి బంగారం, ఆర్సీ నూలు లక్ష్మణస్వామి, ఆర్ఎస్ నూలు అనురాధ, ఇమీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ మానేపల్లి వీరభద్రరావు రాజా తదితరులు హాజరయ్యారు. జై వాసవి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V215లో ఉన్నటువంటి బీకేవీఆర్ వాసవి కపుల్స్ రాజమండ్రి యొక్క క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం ఈరోజు జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమానికి మనకి క్లబ్ మెంబర్స్ అలాగే వారి స్నేహితులు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లోనే సుమారు 1500 క్లబ్బులతో ఇంటర్నేషనల్ అల్లారుతుందండి. సుమారు ప్రతి ఏటా కోటాను కోట్ల రూపాయల యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఎన్నో సేవా కార్యక్రమాలు గత సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా బీకేవీఆర్ వాసవి కపుల్స్ కేసీసీఎఫ్ వారు మనకి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మన గవర్నర్ చేతుల మీదుగా ఈరోజు జరగడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రేపాక శ్రీనివాస్ నరసింహమూర్తి గారికి, అలాగే సెక్రటరీగా ఎన్నికైనటువంటి ముత్తా శ్రీనివాస్ రాజా గారికి, అలాగే ట్రెజరర్గా ఎన్నికైనటువంటి ఇమిడియట్ శ్రీనివాసరావు వాసు గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి. జయవాసు అండి. డిస్ట్రిక్ట్ V215 గవర్నరు ఎండూరి రాఘవ కుమార్ గారిని మాట్లాడుతున్నాను. ఈవేళ బీకేవీఆర్ కపుల్స్ రాజమండ్రి వారి ప్రమాణ స్వీకారం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ పిహెచ్డీల ముగ్గురికి కూడా ఈ సంవత్సరం అంతా నా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పాస్ట్ గవర్నర్ అయినటువంటి బాలనా కాశీ గారు ఈ క్లబ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం రమేష్ గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి క్లబ్ని ఈ విధమైన ఏర్పాట్లు చేశారు. వారందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్లబ్ వారు మన ఆదేశాలు అన్నీ కూడా CMRలు అన్నీ కూడా టైంకి పంపించి మొత్తం ఈ సంవత్సర కాలం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా బాగా చేయాలని కోరుకుంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ జై వాసవి, జై జై వాసవి. నా పేరు ఆర్ఎస్ఎన్ మూర్తి అండి. నేను ఈ సంవత్సరం బీకేవీఆర్ వాసవి క్లబ్కి అధ్యక్షుడిగా ఎన్నికైనాను. నాతో పాటుగా సెక్రటరీ ముత్తా రాజా గారు మరియు ట్రెజరర్ ఇమ్మిడియట్ శ్రీనివాస్ గారు కూడా ఈ సంవత్సరం ఎన్నికై ఉన్నారు. మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారము ఈ సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం వారు ఏది చెప్తే అది మేము చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మా యొక్క డిస్ట్రిక్ట్ గవర్నర్ రాఘవ్ గారికి మరియు ఇతర క్యాబినెట్ టీమ్కి, అలాగే మాకు సీనియర్ మోస్ట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, పాస్ట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బీకేవీఆర్ అంటే కనుక అంటే మాకు క్లబ్ పేరు బీకేవీఆర్ వాసవి కపుల్స్ అంటే బాలనా కాశీ విశ్వేశ్వరరావు గారు. ఆయన మాకు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఆయన పేరు మీద క్లబ్ చేయడం జరిగింది. మాకు ఆయన కూడా సజెషన్స్తో ఇస్తే ఆయన సజెషన్ ద్వారా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది అన్నమాట. అది
శ్రీ గజ్జాలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవంలో భాగంగా ఆలయ కమిటీ మరియు తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి రాజేంద్ర నగర్ ఇలవేల్పు శ్రీ గజ్జాలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ గజ్జాలమ్మ ఆలయ కమిటీ, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఆకుల శ్రీలక్ష్మి శృతి హాజరై వైద్య సేవలు అందించారు. ఉచితంగా ఈసీజీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పిఎంపి జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, రాజమండ్రి శాఖ అధ్యక్షులు రెహమాన్ ఖాన్, కార్యదర్శి మట్టా రమేష్, ఆలయ కమిటీ బొట్ట వీరబాబు, గుద్దెటి అర్జున్, మామిడిశెట్టి సతీష్, వైవి రామారావు, టేకుమూడి శ్రీనివాస్, అల్లంకి మణికంఠ, దామోదర్ శ్రీనివాస్, దమర్ సింగ్ బ్రహ్మాసి, బీరక సతీష్, పి అశోక్, ఎం శాంసన్, నల్లా కిషోర్, నల్లా ప్రేమ్ కుమార్, ఆర్ సురేష్, యు త్రివేది, ఎల్ భార్గవ్, రెల్ల కృష్ణ, హాస్పిటల్ యాక్టివిటీ మార్కెటింగ్ ఎస్ దొరబాబు, అభిరామ్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతురాలైన మల్లిం వెంకటేశ్వరికి ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా 8,500 రూపాయలు విలువ చేసే వీల్ చైర్ పంపిణీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల స్వతంత్రతను, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, విద్యను అభ్యసించేందుకు, వారి కాళ్లపై వారు ఆర్థికంగా నిలబడడం కోసం ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఉపకరణాల పంపిణీ ద్వారా వారికి అవసరమైన సహాయ పరికరాలను అందించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ టి సీతారామూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రి పాస్టర్ సొసైటీ అధ్యక్షులు సిర్రా ప్రకాశం అధ్యక్షతన హెర్మోన్ ప్రేయర్ హౌస్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు, యువతకు ఉత్తమ భవిష్యత్ నిర్మాణం కోసం రాష్ట్రంలో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంలో చంద్రబాబుకు ప్రభు కృపా కటాక్షాలు ఆయనపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం చర్చ్ పాస్టర్ గిరిబాబు మరియు సంఘస్థుల సమక్షంలో కాశీ నవీన్ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తానేటి ప్రభు, రవి యాదవ్, కృపామణి, అజ్రపు రమేష్, వాసు, అరుణ్ కుమార్, పి సుధాకర్, ఎం నాగమణి, టి చింత, జనసేన నాయకులు చక్రమణి, రాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి వాసు ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి వారి నాయకత్వంలో ఇంత చక్కని ఆర్గనైజేషన్కి మరి క్రైస్తవులు
సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు 48వ వార్డులో అజ్జరపు రమేష్ బాబు, కానేటి ప్రభు ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. స్థానిక 48వ వార్డులో అజ్జరపు రమేష్ బాబు, కానేటి ప్రభు ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా పనస చెట్టు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తరువాత కేక్ కట్ చేయడం జరిగింది. వార్డులో ఉన్న మహిళలకు సుమారుగా 200 చీరలు పంచిపెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నాగిరెడ్డి సుబ్బారావు, కాశీ నవీన్, మరికుర్తి రవి యాదవ్, నాగిరెడ్డి రాజేష్, మాధవభక్తుల చంద్రశేఖర్, బత్తిన అబ్బులు, గుర్రాని శ్యామ్, మామిడిశెట్టి నాగార్జున భారీగా మహిళలు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందాం. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. ఉజ్జయిని వరుసగా 7 సార్లు క్లీన్ సిటీ అవార్డు గెలిచింది. మనము అవార్డుకు అర్హులమని నిరూపిద్దాం. ప్లాస్టిక్ రహిత నగరంగా రాజమండ్రిని తీర్చిదిద్దుదాం. పుష్కరాల నాటికి ఇది పూర్తిగా అమలు జరిగేలా చూస్తాం. నగరంలో ముంపు సమస్య లేకుండా కాలువల్లో పూడిక తీయిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఇంటి పన్ను 15% పెంచడం దారుణం. తక్షణం ఆ ప్రతిపాదన విరమించుకోవాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.